కేవలం ఆధ్యాత్మిక ఉపదేశాలకు మాత్రమే పరిమితం కాకుండా విద్యాలయాలు, వైద్యాలయాలు ఏర్పాటు చేసి సామాజిక సేవ కూడా చేస్తున్నారు విశ్వమందిర పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ వారు. అనేకానేక దేశాల్లో విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ భక్తులు వాటిని నిర్వహిస్తున్నారు కూడా. వారి దర్శనమే మహద్భాగ్యం. మరి విశ్వమందిర పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. गं 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 गणनाथा विघ्नविनाशक गणनाथा विद्यादायक गणनाथा सिद्धिप्रदायक गणनाथा विद्यासिद्धि बुद्धिप्रदायक विद्यासिद्धि बुद्धिप्रदायक विजय गणेश विनायक गम 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 ओम गम गणपतये नमः. ओम गं श्रीं लक्ष्मी गणपतये नमः. वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा. ప్రేమోత్తులారా, పరమ పవిత్రమైనటువంటి దివ్యధామంగా వెలుగొందుతున్నటువంటిది ఈ ప్రాంతం. దీన్నంతా కూడా ఒక దివ్యమైన శక్తిధామంగా, విశ్వ జ్యోతిధామంగా, దివ్యక్షేత్రంగా మార్చేశారు భక్తి టీవీ వారు. ప్రప్రథమంగా నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులకి, భక్తి టీవీ యాజమాన్యానికి, భక్తి టీవీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా దివ్యమైన ఆశీస్సులను అందజేస్తూ నేను చెప్పాను. ఈ రోజున కొంచెం ముఖ్యమైన విషయాలు చెప్పి నేను విరమిస్తాను. జాగ్రత్తగా వినండి. మీకే కాదు, యావత్ ప్రపంచంలో దీన్ని వీక్షిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా జాగ్రత్తగా వినాలని ఈ సందేశాన్ని ఇస్తున్నాను. మన సనాతన ధర్మం సశాస్త్రీయమైనది. ఇట్ ఈస్ ద మోస్ట్ లాజికల్, రాడికల్ అండ్ సైంటిఫిక్. మన ఋషులు ద స్పిరిచువల్ సైంటిస్ట్స్. ఎలాగైతే ఇప్పుడు ఒక సైంటిస్టు ల్యాబొరేటరీలోకి పోయి ప్రజలకి, సమాజానికి ఉపయోగపడేటువంటి దాన్ని కనుక్కొని సమాజానికి మేలు కోసం అని ఇస్తున్నాడో, దాన్ని మనం తీసుకొని మన నిత్య జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎలాగైతే ఫలితాల్ని పొందుతున్నామో, లాభాల్ని పొందుతున్నామో, అలాగా పురాతనమైనటువంటి మన ఋషులు, యోగులు, సనాతనమైనటువంటి యోగులు, ఋషులు రీసెర్చ్ చేశారు. దేన్ని గురించి? మన దేహాన్ని గురించి. కళ్ళు మూసుకొని లోపలికి చూసి దేహంలోని రహస్యాల్ని కనుక్కున్నారు, శక్తి కేంద్రాల్ని కనుక్కున్నారు. కళ్ళు విప్పి అనంతమైనటువంటి విశ్వంలోకి పోయి అనంతమైన విశ్వంలోని రహస్యాలను కనుక్కొని విశ్వ ఆవిర్భావం ఎలా జరిగింది, ఇదంతా కూడా శోధన చేసి, సాధన చేసి సనాతన ధర్మం అనే పేరుతో మనకు అందించిపోయారు. ఎందుకని? ఒక మంచి ఆలోచనతో, ఆశయంతో దాన్ని మనం గ్రహించి మనం ఆచరిస్తూ మనం శక్తివంతమై, మనం ప్రశాంతమై ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని శాంతి నిలయంగా చేస్తారని. కానీ మనం ఏం చేస్తున్నామంటే, బాధతో చెబుతున్నది నేను చెబుతున్నాం కానీ ఆచరించటంలా. దాన్ని తీసుకొని నిత్య జీవితంలో ఆచరించండి. పృథివీశాంతి, ఆపశాంతి, అగ్నిశాంతి, వాయుశాంతి, ఆకాశశాంతి అని పంచభూతాలు శాంతిగా ఉండాలని కోరుకున్నారు సనాతనమైన ఆర్య ఋషులు. ఏం చేసినప్పటికీ కూడా
చివరికి ఇదే చెప్పేది. పంచభూతాలు శాంతిగా లేకపోతే, పంచభూతాల మధ్య సమతుల్యత లోపిస్తే, ఒకదానికి స్ట్రగుల్ వచ్చి దానివల్ల న్యాచురల్ కెలామిటీస్ వస్తున్నాయి. ఈనాడు ఎన్నో మనం న్యాచురల్ కెలామిటీస్ చూస్తున్నాం. సునామీలు, హెవీ రెయిన్ఫాల్, ఫ్లడ్స్, ఇంకా ఎర్త్ కేకులు నేపాల్లో రానండి, హిమాలయ ప్రదేశంలో రానండి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో రాని, ఎందుకని ఇన్ని విధమైన భూకంపాలు వస్తున్నాయి? ఆలోచించండి. భూమి యొక్క ఆ సమతుల్యత, పంచభూతాల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా కాపాడాలి. భూమి చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. దానికి మనం ఏమి చేయాలి అన్నదాన్ని ఆలోచించి, సనాధర్మం ఒక్కటే దానికి యథార్థమైనటువంటి ఔషధం అని చెబుతూ, ప్రపంచంలో ఉన్న మేధావులకి సనాధర్మం గొప్పదనాన్ని తాడి చెప్పే విధంగా భారతదేశంలో ఉన్న మేధావులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులకి సశాస్త్రీయమైనటువంటి సనాధర్మం రహస్యాల్ని చెప్పవలసిన అవసరం ఉంది. అందుకే పీఠాలన్నీ కూడా సమైక్యంగా చేస్తున్నాయి. రామకృష్ణ మఠం యావత్ ప్రపంచంలో కూడా వివేకానందుని యొక్క ఆ స్ఫూర్తిని తీసుకొని ఎన్నో రకాలుగా సామాజిక సేవ చేయడమే కాకుండా సనాతన ధర్మం యొక్క రహస్యాల్ని మేధావులకి చాటి చెబుతున్నది. అలాగా మనం చేద్దామని చెబుతూ భక్తి టీవీ ఈ యథార్థమైన ఋషి యొక్క హృదయాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, మేధావులకి తెలియచెప్పే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేయాలి. నిన్న కూడా చెప్పాను, ప్రపంచవ్యాప్తంగా భక్తి టీవీ యొక్క ప్రోగ్రాముల్ని, ప్రణాళికని విస్తరించుకోవాలని మనసారగా కోరుకుంటూ, ఈరోజు కూడా ఎందుకు వచ్చానంటే, భౌతికంగా ఉన్నప్పటికి కూడా, ఈరోజు వచ్చినప్పటికి కూడా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఉన్నాను, నా యొక్క ఆశీస్సులు ఉంటాయి. మీకు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విజయవంతమవుతుందని చెబుతూ, దివ్యమైన ఆశీస్సులను అందజేస్తూ, మీ అందరికి కూడా ఒకే ఒక్క పాటను వినిపించి విరమిస్తాను. ఇది అమెరికాలో చిన్న పిల్లలు పాడినటువంటి పాట. సనాధర్మం యొక్క లక్ష్యాన్ని దాంట్లో పెట్టి, ఒకే కుటుంబం, ఒకే కుటుంబం, ఒకే కుటుంబం మనమంతా, విశాల హృదయం, ప్రశాంతి నిలయం, విశ్వ కుటుంబం మనమంతా, ఒకే కుటుంబం, ఒకే కుటుంబం, ఒకే కుటుంబం మనమంతా, విశాల హృదయం, ప్రశాంతి నిలయం, విశ్వ కుటుంబం మనమంతా. మతాలు ఏవైనా, మన కులాలు వేరైనా, మతాలు ఏవైనా, మన కులాలు వేరైనా, జాతులు ఏవైనా, మన రీతులు వేరైనా, మనమంతా మానవులం, మానవత్వమే మన ప్రాణం, మానవత్వమే మనకాధారం. ఒకే కుటుంబం, ఒకే కుటుంబం, ఒకే కుటుంబం మనమంతా, విశాల హృదయం, ప్రశాంతి నిలయం, విశ్వ కుటుంబం మనమంతా. ఇది సనాతనం యొక్క లక్ష్యం, చేయం. దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఫ్యామిలీ, దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, యూనివర్సల్ ఫ్యామిలీ, యూనివర్సల్ గాడ్. ఇది చెప్పిన సనాధర్మం. వసుధైక కుటుంబకం అని చెప్పి సనాతన ధర్మం ఎలుగెత్తి చాటింది. మనుషులందరినీ దగ్గర తీసుకొని ప్రేమించమని చెప్పింది. భూమిని ప్రేమించమని పొద్దున నిద్రలేస్తూ కూడా సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యమని భూమాతకి నమస్కారం చేసే సంప్రదాయం, సంస్కారం భారతీయ సనాధర్మానిదని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ, భక్తి ఛానల్ వాళ్ళకి, యాజమాన్యానికి, నరేంద్ర చౌదరి దంపతులకి దివ్యమైన ఆశీస్సులను అందజేస్తూ విరమిస్తున్నాను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తకి, समर्थ सद्गुरु साईनाथ महाराज की, समस्त देवता मूर्तियों की, समस्त सिद्ध शक्तियों की, समस्त अवतार मूर्तियों की, समस्त मानवता मूर्तियों की, विश्व माता की, पृथ्वी माता की, भारत माता की, गो माता की, मातृश्री जननी की, स्वामिये शरणमయ్యప్ప. ఆశీస్సులు అందించిన విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ వారికి మరొకసారి నమస్సులు తెలియజేసుకుంటున్నాను.